హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ స్వీట్. హాయ్ అండి, నేనైతే ఈరోజు నా ఈవినింగ్ వ్లాగ్ అయితే చూపిద్దాం అనుకున్నాను. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి 5 o'clock అయితే అయింది. తర్వాత ఇంకా మళ్ళీ మా స్వీటీని తీసుకొద్దామని స్కూల్కి వెళ్ళాను. అక్కడైతే ఒక షూటింగ్ అయితే జరుగుతుంది, అది రాజ్ తరుణ్ షూటింగ్. సో నేను షూటింగ్ చూడడం అయితే అదే ఫస్ట్ టైం అని చెప్పేసి ఒక వీడియో అయితే తీసుకున్నాను. ఎలాగో తీసుకున్నాను కదా అని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ హైదరాబాద్ వచ్చాక నేను చూసిన ఫస్ట్ షూటింగ్ అండి, అసలు నా లైఫ్లోనే చూసిన ఫస్ట్ షూటింగ్ ఇది. ఇక్కడ ఏదో సాంగ్ షూట్ జరుగుతున్నట్టుంది. సో చూడడం ఫస్ట్ టైం కదా, ఎట్లా జరుగుతుంది ఏంటి అని చూద్దామని వెళ్ళి నుంచొని చూస్తుంటే ఇక వీడియో తీసుకున్నాను. ఇక్కడైతే సాంగ్ షూటింగ్ అయితే జరుగుతుందండి. అప్పటిదాకా రాజ్ తరుణ్ డ్యాన్స్ చేసి అప్పుడే వెళ్ళిపోయాడు. ఇక గ్రూప్తో అయితే షూట్ చేస్తున్నారు. ఈ డాన్స్ మాస్టర్ని కూడా నేను డీలో చూశానండి. అసలు ఈ షూటింగ్ చూస్తే అయితే ఆశ్చర్యం వేసింది. ఆ యాక్టర్స్ కాన్ఫిడెన్స్ కానీ ధైర్యం కానీ చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. చుట్టూ ఇంతమంది క్రౌడ్ ఉన్నా కూడా చాలా ఈజీగా అసలు వాళ్ళని పట్టించుకున్నట్టే వాళ్ళు యాక్ట్ చేశారండి. నాకైతే చాలా బాగా నచ్చింది అది. తర్వాత అయితే మా స్వీటీని తీసుకొచ్చాను నేను స్కూల్ నుంచి. నేను మా హస్బెండ్ వెళ్ళి స్కూల్ నుంచి తీసుకొచ్చాను. తనైతే హాయ్ చెప్పమంటే నన్ను కొడుతుంది. ఇక స్కూల్ తర్వాత నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను. అక్కడ కొంచెంసేపు ఆడుకుంటుందని. ఇంట్లోనే ఎంతసేపు మేము ముగ్గురమే ఉండి తనకు కూడా బోర్ కొడుతుంది. తను చాలా మనుషులకి అలవాటు అయిపోయిన పిల్ల. మా ఇంటి దగ్గర మా అత్తయ్య వాళ్ళంతా ఉంటారు కదా, సో వాళ్ళందరికీ బాగా అలవాటు. ఇక్కడేమో మనుషులు లేకపోయేసరికి చాలా ఫీల్ అవుతుంది తను. సో అందుకని అప్పుడప్పుడు అలాగా మా చెల్లి వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్తూ ఉంటాను. తనైతే చూడండి ఎట్లా అల్లరి చేస్తుందో, అసలు బాగా గారాబం అల్లరి బాగా చేస్తుందండి. మా చెల్లికి వాళ్ళ హస్బెండ్కి కూడా బాగా అలవాటు అండి స్వీటీ. అందుకనే నేను ఇంకా తీసుకువెళ్ళి కొంచెంసేపు ఆడిపించాను. అలాగే అక్కడ వాళ్ళ పక్కింట్లో కూడా ఒక బాబు ఉంటాడు, వాడైతే తన ఫ్రెండ్. సో వాడితో కూడా ఆడుకుంటుంది కదా అని తీసుకెళ్తూ ఉంటాను. సో వాడి టాయ్ అది, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చేసుకొని ఆడుతుంది అది. చూడండి ఎట్లా ఆడుతుందో. పిల్లలు కూడా సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకే ఎక్కువ కనెక్ట్ అవుతారు కదండి. సో అందుకనే నేను కూడా పిల్లవాడు ఉన్నాడు కదా అని చెప్పేసి తీసుకొస్తూ ఉంటానండి. ఆడుకుంటుంది కదా అని. తనైతే చాలా బాగా ఆడుకుంటుంది వాడితో, హంజా భయ్యా అంటూ. అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫుల్ అటెన్షన్ ఇస్తారండి స్వీటీకి. తను కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది. కానీ ఈరోజైతే ఆ పిల్లవాళ్ళు లేరండి ఇంట్లో, వాళ్ళు ఊరెళ్ళారంట. వాళ్ళ మదర్ ఊరు తీసుకెళ్లారు. సో ఇక తన టాయ్ రూమ్లోకి వెళ్ళి టాయ్స్ తెచ్చుకొని తనకు తనే ఆడుకుంటుంది. ఇక పిల్లల్ని ఒంటరిగా పెంచడం కన్నా నలుగురితో పెంచితే వాళ్ళకి బిహేవియర్ వస్తుందండి. ఫస్ట్ అయితే నలుగురితో ఎలా బిహేవ్ చేయాలి, బయట ఎలా బిహేవ్ చేయాలి, ఇంట్లో ఎలా బిహేవ్ చేయాలి, అండ్ అలాగే ఎట్లా మాట్లాడాలి అన్న బేసిక్ క్వాలిటీస్ అయితే బిల్డ్ అవుతాయి బయట పంపిస్తే నలుగురిలోకి. సో అందుకని నేను కూడా డే కేర్లో వేసానండి. అక్కడైతే చాలామంది పిల్లలు ఉంటారు, వాళ్ళందరితో ఆడుకుంటుంది. తనకు ఒక మంచి బిహేవియర్ వస్తుంది. అలాగే కొంచెం ఎట్లా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, బయట ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, బయట వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, ఇంట్లో వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలన్న కామన్ సెన్స్ వస్తుంది తనకి. సో అందుకని నేను డే కేర్ ప్రిఫర్ చేశానండి. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎట్లా ఏం చేయాలి అన్న టైంలో నేను డే కేరే ప్రిఫర్ చేశాను. డే కేర్లో వేసినప్పుడు తినైతే చాలా డిఫరెంట్ అండి. అసలు అందరి పిల్లలాగా యాడ్ అవ్వడం, నేను వెళ్ళను అనడం అలా ఏం జరగలేదు. చక్కగా వెళ్ళింది, ఆడుకుంది. ఇంకా ఈవినింగ్ తీసుకెళ్ళడానికి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళకి బాగా అలవాటు అయిపోయి నేను రాను అన్నట్టుగా అయితే బిహేవ్ చేసిందండి. అదైతే మేము షాక్ అయిపోయాము. అదైతే చెప్పాను కదండి, తనకి మనుషులతో ఆడుకోవడం, మనుషులతో టైం స్పెండ్ చేయడం చాలా అలవాటు, ఇష్టం కూడా. సో అందుకని తనకు కూడా డే కేర్ బాగా నచ్చింది. అలాగే డే కేర్లో బాగా ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు మాకు. ఎప్పుడు లంచ్ చేసింది, ఎంత లంచ్ చేసింది, ఎప్పుడు డైపర్ మార్చారు, ఎన్ని మార్చారు, నిద్రపోయిందా లేదా అని ఇలా ప్రతి అప్డేట్ ఇస్తారు మాకు కూడా. వాళ్ళు కూడా చాలా మంచి డే కేర్, అది కూడా బాగా చూసుకుంటున్నారు పిల్లని కూడా. తిని కూడా చక్కగా డే కేర్ వెళ్దామా అంటే వెళ్దామని అంటుంది. చక్కగా హ్యాపీగా వెళ్తుంది, హ్యాపీగా వస్తుంది. మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. తిని వదిలేసి వెళ్తున్నాము ఆఫీసులకి ఏంటి ఎలా అన్న టెన్షన్ లేదు డే కేర్లో వేసాక, తిని బిహేవియర్ చూశాక. కానీ బెంగగా అయితే అనిపిస్తూ ఉండదండి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత. అప్పటి వరకు 24 hours ఆఫీస్కి వెళ్ళి తను వదిలేసి ఉండడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది మాకు కూడా.
మా చెల్లి ఇక్కడ డిన్నర్ చేస్తుందండి. డిన్నర్కి చపాతీ అయితే చేస్తుంటాను. సో చపాతీ చేస్తుంది కదా అని షూట్ చేశాను నేను కూడా. చపాతీ విత్ చికెన్ కర్రీ అయితే చేసింది. చికెన్ కర్రీ నేను షూట్ చేయలేదండి. అప్పటికే నన్ను స్వీటీ చాలా విసిగించింది. ఇక మేము వర్షం పడుతుంది, ఇక మా హస్బెండ్కి కాల్ చేసి ఇంటికి తీసుకెళ్ళడానికి రమ్మని ఫోన్ చేసాము. ఆయనేమో మీటింగ్లో ఉన్నాడు. సో ఇట్లా చాలా టెన్షన్లో నేనైతే షూట్ చేయడం మర్చిపోయాను దాన్ని, చికెన్ కర్రీని. ఇలా చపాతీలు అయితే చేసి డిన్నర్ చేసేసి హ్యాపీగా టైం స్పెండ్ చేసేసి అయితే వెళ్ళాము. మేము 8 o'clock అలా వెళ్ళాము ఇంటికి. మా ఇల్లు కూడా దగ్గరే, వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంటాం మేము కూడా. సో అదండి ఈరోజు వ్లాగ్. ఏమైనా తప్పులు చేస్తుంటే కమెంట్ చేయండి, సజెషన్స్ కూడా కమెంట్ చేయండి. అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో అండి. బాయ్.